బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లోని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బాల్కా సుమన్ ఇటు పోచారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు చర్చకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో 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 అక్కడ ఉన్నాడు బాల్కా సుమన్. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం. అదిగో మధ్యలో ఉన్నాడు బాల్కా సుమన్. మధ్యలో ఉన్నారు బాల్కా సుమన్. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి అక్కడ పోలీసులు ఇన్ఫాక్ట్ పోలీసులు ఆయన అక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ లోని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుమన్ తో పాటు అక్కడికి చేరుకున్నారు నేతలు. ఇంటి ముందు నినాదాలు చేస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఇటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ నేపథ్యంలోని బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. అదిగో గులాబీ కండువాలు కప్పుకొని అక్కడికి వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మా ఎమ్మెల్యేను కూడా మేము కలవద్దా అంటూ సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం. అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసు కాన్వాయ్ ను కూడా కదలనివ్వటం లేదు. అక్కడ బీఆర్ఎస్ నేతల విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే అదిగో బాల్కా సుమన్ ని పోలీసు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ను అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో చేరినట్టు తెలుస్తోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లోని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి బయట ఎటువంటి వాతావరణం ఉందో మీరు విజువల్స్ లో మీరు చూస్తున్నారు. హైదరాబాద్ లోని పోచారం ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు మీద బైఠాయించే ప్రయత్నం చేశారు. ఆ ఇంట్లోకి మా కాంగ్రెస్ ఇన్ఫాక్ట్ మా ఎమ్మెల్యేని కలిసేందుకు మేము కలవద్దా, మేము వెళ్ళొద్దా అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అక్కడ పోలీసులతో వాగ్వాదానికి రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు. విషయం చూద్దాం. రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. అది అక్కడ విషయంలో మీరు చూశారు. కాంగ్రెస్ లోకి చేరారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు అక్కడికి చేరుకున్నారు. బాల్క సుమన్, ఈ విషయం తెలుసుకున్న వెంటనే బాల్క సుమన్ హైదరాబాద్ లోని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకున్నారు. హై డ్రామా నడుస్తోంది అక్కడ, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పోలీసుల కాన్వాయ్ ని బీఆర్ఎస్ నేతలు అక్కడ రోడ్డు మీద బైఠాయించి వెహికల్ ని ముందుకు వెళ్ళనుకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ మీరు చూస్తే కనుక పోలీసులతో అక్కడ పోలీసులకి బీఆర్ఎస్ నేతలకి మధ్య ఒక ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ఎదుగో పోలీసు వాహనాలకి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎక్కించారు. ఎస్ రేవంత్ రెడ్డి రియాక్షన్. ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం, రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది. పార్టీలో నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు. మీరు ప్రస్తావించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు సమాధానం చెప్తారు. కేటీఆర్ నిన్న కూడా కొన్ని కామెంట్ చేశారు, మా ప్రభుత్వం పడిపోయిన తర్వాతనే అంటే రేవంత్ రెడ్డి గానే పూర్తిగా లొంగిపోతున్నారు, సింగరేణి గనులు కేటాయించే ప్రమాదం ఉంది, సింగరేణి కూడా ప్రైవేటీకరణ కాబోతున్నారు. వీటన్నిటి విషయంలో మా మిత్రుడు పట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు. వారు మాట్లాడతారు. ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తాయి. ఈరోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న, రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్నా. ఈరోజు ఇతర అంశాల ప్రస్తావించదలుచుకోలేదు. నేను మీకు ఎన్ని అనుమానాలు ఉన్నా ప్రశ్నలు ఉన్నా వాటన్నిటికీ రేపటి నుంచి సమాధానం చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి చేరిక కానీ, శ్రీనివాసరెడ్డి గారి ప్రస్తావన కానీ, శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు కానీ, ఈ విషయాలన్నిటినీ మీరు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చర్చ కానీ ప్రస్తావన కానీ చేయండి. మీరందరూ కూడా రైతుల బిడ్డలే. రైతులకు మేలు జరుగుతూ రైతుల కోసమే ఈరోజు మా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే మీడియా మొత్తంలో చర్చ జరపండి. ఇదొక పండుగ వాతావరణము. నేను మళ్ళీ చెప్తున్నా, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేసే బాధ్యత మాది. ఇది రైతు రాజ్యము, రైతు సంక్షేమ రాజ్యం. వాటి కోసం మేము వేసే ప్రతి అడుగులో సహకరించే పెద్దలందరి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆల్ రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అవుతున్నారు. ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వము గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తూ ఉన్నాను. వారిని అందుకే ఈరోజు నేను స్వాగతించాను. మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమం పోచారం శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఒకటే అంటున్నారు, నేను రైతు బిడ్డను నేను, అందుకే ఈ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా నాకు అంగీకారం అనిపించింది, అందుకే పార్టీ మారుతున్నానంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న ప్రయత్నాన్ని మనం చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి కూడా ఆయన ఉన్న పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఆయన సొంత కూటికి చేరుకుంటున్నారా అంటే దాదాపు అవుననే మాట నేను చెప్పుకోవాలి. అయితే ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. పార్టీ మారుతున్న నేపథ్యంలో ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు అంటే బీఆర్ఎస్ కి సంబంధించి బాల్క సుమన్ అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని
అక్కడ రచ్చ చేసిన విషయాలు మీరు చూస్తున్నారు. ఎస్, ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి అవును బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాల్క సుమన్ రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసు వాహనంలో ఆయన అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో అక్కడే ఆ విజువల్లోనే అక్కడ మీరు చూడొచ్చు ట్రాఫిక్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. మరొక బాక్స్ లో మీరు చూస్తున్నారు. ఇదొక హఠాత్ పరిణామమా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మరొక హఠాత్ పరిణామం చోటు చేసుకుంది. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారు. అవును, గులాబీ కండువా తీసేసి ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన గులాబీ కండువాను తీసేశారు. ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి ఆయన చేరుతున్న వార్తకు సంబంధించి తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్కడికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ పోలీసు వాహనానికి అడ్డంగా నిల్చున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసు వాహనంలో బాల్క సుమన్ ను తరలిస్తున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని తమ నినాదాలు చేశారు, నిరసన వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేని కలవడానికి అడ్డేంటి, మాకు అడ్డేంటి అంటూ కూడా అక్కడ వాళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. పోచారం ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బాల్క సుమన్ చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భేటీ జరుగుతోంది. అంశానికి సంబంధించి ఆయన పార్టీ మారబోతున్నారనే అంశానికి సంబంధించి ప్రచారం ఇటు ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేసింది. ఎస్, రేవంత్ రెడ్డి రియాక్షన్ హియర్. నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్న ఈరోజు ఇతర వీటన్నిటి విషయంలో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు. వారు మాట్లాడతారు. ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తాయి. ఈరోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్న ఈరోజు ఇతర వీటన్నిటి విషయంలో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు. వారు మాట్లాడతారు. ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తాయి. ఈరోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్న ఈరోజు ఇతర వీటన్నిటి విషయంలో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు. వారు మాట్లాడతారు. ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తాయి. ఈరోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్న ఈరోజు ఇతర వీటన్నిటి విషయంలో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు. వారు మాట్లాడతారు. ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తాయి. ఈరోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్న ఈరోజు ఇతర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తూ ఉన్నాను. వారిని అందుకే ఈరోజు నేను స్వాగతించాను. మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రభుత్వము యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తూ ఉన్నాను. వారిని అందుకే ఈరోజు నేను స్వాగతించాను. మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి రైట్
అది ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్షన్స్. అయితే అక్కడ విజువల్ మీరు చూస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. మా నేతలను, అవును మా ఎమ్మెల్యేలను కలవడానికి మీకు అభ్యంతరం ఏంటి అంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆయన కుమారుడు కూడా భేటీ అవుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారిపోయారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొద్దిసేపటి క్రితమే గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. నేను రైతు బిడ్డని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వ్యవసాయం పట్ల ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తున్న ఆలోచనలు కావచ్చు ఆమోదయోగ్యంగానే ఉన్నాయి, అందుకే నేను పార్టీ మారుతున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి చూసుకుంటే కనుక 39 నుంచి 1 డౌన్ అయింది. అంటే లాస్ట్ గా అనిత మరణం తర్వాత ఆ సీట్ ని, కంటోన్మెంట్ సీట్ ని కాంగ్రెస్ కైవసం చేసుకున్న తర్వాత ఆ సంఖ్య 38కి చెందింది. అక్కడి నుంచి ముగ్గురు అంటే దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి అలాగే తెల్లం వెంకట్రావు వీళ్ళు ముగ్గురు కూడా పార్టీ మారిన తర్వాత ఆ సంఖ్య 35కు చేరుకుంది. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారిపోయారు కాబట్టి 34 మంది మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్ కి ఉన్నారు. ఇన్ఫాక్ట్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గట్టి షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒకటి బాన్సువాడ, రెండోది బాల్కొండ. ఈ రెండింటిని అక్కడ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేవలం 1 సీటు మాత్రమే బీఆర్ఎస్ చేతిలో ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కేవలం బాల్కొండ సీటు మాత్రమే, అంటే వేముల ప్రశాంత్ రెడ్డి సీటు మాత్రమే అక్కడ బీఆర్ఎస్ ఖాతాలో ఉందనే చెప్పుకోవాలి. అయితే ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ అధిష్టానం ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వబోతుందనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఇటు 12 నుంచి 15 లేదా 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. ఆ తర్వాత ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వనున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి నాయకులంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చారు, ఆందోళన చేస్తారు. చాలా భారీ ఎత్తున వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు, ఇక్కడ నుంచి తరలించి వెళ్లిపోయారు. సో మొత్తానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఒకసారి చూద్దాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దానికి అనుగుణంగా కూడా ఆయన చిన్న వయసు అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి రైతాంగం విషయంలో పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుంటున్నారు. రైతాంగానికి సంబంధించి అంటే రీసెంట్ గా రుణమాఫీ కావచ్చు, ఇంకా ఇతర విషయాలపైన కసరత్తు జరుగుతున్నటువంటి విషయాలపైన ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం కన్ఫర్మ్ చేశారు. మనం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్దే ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే వీళ్ళిద్దరు కూడా మీడియాతో మాట్లాడి నుంచి నిష్క్రమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఇప్పుడే మాట్లాడి లోపలికి వెళ్ళిపోయారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను చిన్నపిల్లని కాదు, ఎవరో చెప్తేనో ఎవరో ప్రలోభ పెడితేనో ఏదో విషయాల కోసమో పార్టీలు మారేటువంటి వ్యక్తిని కాదు. తెలంగాణలో ఈ రోజు రైతాంగ సమస్యలపైన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో జాయిన్ అవుతున్నాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేశారు. చాలా వేగంగా పరిణామాలు మారుతా ఉన్నాయి. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే కంటే ముందుగానే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పక్షం దాదాపు ఖాళీ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇంకా ఇతరత్ర పార్టీకి సంబంధించి జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ మారడానికి సిద్ధం అవుతా ఉన్నారు. ఇప్పటికే వీరందరి నేతలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నేత టచ్ లో ఉన్నారు. వారందరితో మాట్లాడి పెట్టారు. జస్ట్ ఊరికే చెప్పడమే తరువాయి వారంతా కూడా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధం అవుతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా వేగంగా పరిణామాలు మారుతా ఉన్నాయి. బీఆర్ఎస్ దాదాపు నిర్వీర్యం చేసేటువంటి దిశగా ఈసారి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో దాదాపు కేసీఆర్ ను ఒంటరి చేసేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఆయన కుమారుడు ఇద్దరు పార్టీ కండువా కప్పుతున్నారు. జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, పొలిటికల్ డెవలప్మెంట్స్ ని నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులంతా కూడా. సో ఎటకేలకైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా ఆయన మొదట పార్టీ కండువా కప్పుతున్నారు. గతంలో కడియం శ్రీహరి, తర్వాత తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్
పార్టీ కండువా కప్పుకున్నప్పటికీ పార్టీలో వచ్చినప్పటికీ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు పెద్దగా చర్చలోకి రాలేదు. జీహెచ్ఎంసీ సరౌండింగ్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలో 39 మంది ఎమ్మెల్యేలు వారి పేర్లు వినిపించాయి. కానీ గతంలో 5 మంది మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కలవడం కావచ్చు, తర్వాత రాజేంద్ర నగర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కలవడం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరి పేర్లు చర్చలోకి వచ్చినప్పటికీ కూడా అసలు ఒకనొక సందర్భంలో మల్లారెడ్డి అల్లుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలోకి వెళ్లారు. డీకే శివకుమార్ని కలిశారు, ఆయనను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు, తనపైన జరుగుతున్న ఆధారాలని ఆపాలనే ప్రయత్నం చేస్తారు. ఇవంతా ప్రయత్నం జరిగినప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ఎక్కడా వినిపించలేదు. అసలు కేసీఆర్ ఈయనను లక్ష్మీ పుత్రుడిగా అభివర్ణిస్తుంటారు. పార్టీలో ఏ వేదిక పైన ఏ సమావేశంలో ఉన్నా ఎంత పెద్ద మీటింగ్ లో ఉన్నా కూడా లక్ష్మీ పుత్రుడిగా ఆయన వస్తుంటారు. సో అలాంటి హఠాత్ పరిణామానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ ఎటువంటి అంశాన్ని ప్రధానంగా టేబుల్ మీదకి తీసుకొస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ఎక్కడా కూడా అంటే పార్టీ మారుతారనే ప్రచారం తప్ప ఇటువంటి హఠాత్ పరిణామాన్ని ఎవరు ఊహించలేదు. ఎందుకు ఇంత హఠాత్ పరిణామం చోటు చేసుకుందంటే కనుక బీఆర్ఎస్లో ఎటువంటి అంతర్మథనం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి? మధు, ఎగ్జాక్ట్లీ నిజంగా కూడా ఇది అనూహ్య పరిణామమే. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారనేటువంటిది ఎక్కడ కూడా చర్చ జరగలేదు, కనీస చర్చ జరగలేదు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఎవరు మాట్లాడుకున్న సందర్భం లేదు. కానీ ఈ రోజు ఆ 3 ఎమ్మెల్యేల తర్వాత కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, ఒకరు హైదరాబాద్ నుంచి, ఒకరు వరంగల్ నుంచి, ఒకరు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కట్టుకున్నప్పటికీ కూడా మిగతా నెక్స్ట్ స్టెప్ ఉండేది మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ నుంచి జాయినింగ్స్ ఉండే అవకాశం ఉంది, లేదంటే మెదక్ సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలు జాయినింగ్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి చర్చ కొనసాగింది. కానీ అనూహ్యంగా నిజామాబాద్ నుంచి గెలిచినటువంటి, బాన్స్వాడ నుంచి గెలిచినటువంటి సీనియర్ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేశారు, స్పీకర్ గా పనిచేశారు స్వయంగా శ్రీనివాసరెడ్డి, ఆయనే ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. అందులో భాగంగానే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వచ్చాయి. రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో లోపల మాట్లాడుతుండగానే గేట్ ముందు భారీగా ధర్నా నిర్వహించారు. ఇక్కడంతా కూడా మనం చూడొచ్చు, భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడంతా కూడా ఇప్పటికీ 1 వే చేశారు. ఈ రూట్ అంతా కూడా ఎవరిని అలో చేయట్లేదు ఇతరత్రకు సంబంధించినటువంటి నాయకులు. సో ఇక్కడ ఈ గేట్ దగ్గరే కొంచెంసేపటి క్రితం బాల్కా సుమార్, దుద్దిమెట్ల బాలరాజు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇదంతా కూడా దుద్దిమెట్ల బాలరాజు యాదవ్ ఇదంతా ఇక్కడికి చేరుకున్నారు, ధర్నా నిర్వహించారు, పోలీసులు అరెస్ట్ చేశారు, వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తరలించి వేశారు. సో వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అధికార పక్షం ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి టీం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడికి శ్రేణులు వస్తాయని. చాలా అనూహ్యంగా చాలా వేగంగా ఇక్కడికి వచ్చారు. ఒక్కసారిగా మనం చూడొచ్చు ఈ కాలనీ అంతా కూడా తోటగా పోలీసులు వలయంగా మారిపోయింది, పోలీసుల ఆధీనంలో ఉంది. సో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయారు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత నెక్స్ట్ ఎవరు జాయిన్ కానున్నారు, ఎవరు బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి విషయంపైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మీడియా సమావేశం ద్వారా మరి నిరసన వ్యక్తం చేయడానికి పాటు ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు, టీడీపీలో పనిచేసినటువంటి వాళ్ళు, గతంలో టీడీపీ స్మెల్ ఉన్నటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. ఆ నాయకులతో టచ్ లోకి వెళ్తున్నారు. వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆయన అందరితో సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చాలా మంది టీడీపీలో గతంలో ఎవరైతే కలిసి పనిచేశారో, నాయకులుగా ఉన్నారో, ఎమ్మెల్యేలుగా పనిచేస్తారో, మంత్రులుగా పనిచేస్తారో, ఎంపీలుగా పనిచేస్తారో, ఎమ్మెల్సీలుగా ఉన్నారో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. కాకపోతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం కంటే ముందుగానే దాదాపు 12 నుంచి 16 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే మరికొద్ది మంది కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని పోచారం ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. పోచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సుమన్తో పాటు అక్కడికి చేరుకున్నారు నేతలు. ఇంటి ముందు నినాదాలు చేశారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మా ఎమ్మెల్యేను కూడా మేము కలవద్దా అంటూ కూడా వాళ్ళు ఇన్ఫాక్ట్ సుమన్ పోలీసులు ప్రశ్నించిన సందర్భం. మరోవైపు కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా పార్టీ మారారు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.